గుడ్ మార్నింగ్ మిస్టర్స్. ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. లాస్ట్ 7-8 డేస్ నుంచి కంటిన్యూస్గా ట్రావెలింగ్లో ఉన్నాను నేను. సో ట్రావెల్ చేయడం వల్ల నేను నైట్ కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ విజయవాడ వచ్చేసరికి 4:30, 5 అట్లా అయింది. సో బాడీ అంతా కొంచెం వీక్గా ఉంది అనుకున్న టైంలో మేము విజయవాడలో గ్లాస్ వాటర్ తాగండి. గ్లాస్ వాటర్ తాగేసరికి బాడీ అంతా కంప్లీట్గా ఛార్జ్ అయింది. ఏంటంటే పవర్ కృష్ణా వాటర్ తాలూకా పవర్ అంటారా. సో గ్లాస్ వాటర్ తాగితే నాకెంత ఎనర్జీ వచ్చిందంటే రెగ్యులర్గా వాటర్ తాగుతున్న మీకెంత ఎనర్జీ ఉండాలి. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ వెస్టర్న్ అంటే ఢిల్లీలో గొప్పపల్లి గారికి అర్థమైపోవాలి, రైట్? విజయవాడలో మీటింగ్ జరుగుతుందండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను వెస్టర్స్ కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ మీటింగ్ ని ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేసిన మన టాప్ లీడర్స్ అందరికీ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో ఈ రోజు ఈ మీటింగ్ లో నేను ఒక 2 పారామీటర్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ప్రొడక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ గా మనం ఇప్పుడు ఈ సీజన్ లో బాగా మూవ్ అవుతున్న ప్రొడక్ట్స్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. రెండోది, నెట్వర్క్ మార్కెటింగ్ ని మన కెరియర్ కింద ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. బయట డబ్బులు సంపాదించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవునా కదా? బట్ ఇన్ని ఆప్షన్స్ మధ్యలో మనం మన కెరియర్ ని డైరెక్ట్ సెల్లింగ్ తోనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అందరికి డ్రీమ్స్ ఉన్నాయి, ఇక్కడ డ్రీమ్స్ ఉన్నాయా? సో హాఫ్ అవుతుంది, ఫుల్గా హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, గ్రేట్. సో మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేజర్ గా మనకి ఏం కావాలి? ఆదాయం, అవునా కదా? మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేజర్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఆదాయం. సో మనం ఆదాయాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అదే విధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఈ 2 పారామీటర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ముందుగా మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం, రైట్? మనందరికీ తెలుసు మన భారతదేశపు జనాభా ఎంతండి? చాలా అద్భుతమైన ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి కంపెనీ ఫుడ్ సప్లిమెంట్స్ ని లాంచ్ చేసింది, ఎయిర్ ప్యూరిఫైర్, షాప్ ప్యూర్, వాటర్ ప్యూరిఫైర్ లాంచ్ చేసింది. వీటితో పాటు ఆర్గానిక్ పద్ధతిలో పంటని పండించడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాము మార్కెట్ లో దొరికే చాలా ప్రొడక్ట్స్ మనకి కెమికల్స్ తోని, పెస్టిసైడ్స్ తోని తయారు చేయడం జరుగుతుంది, అవునా కదా? సో దానివల్ల ఏమవుతుందంటే ఆ టైంకి పంట బాగా పండుతుంది, కానీ ఆ పండించిన పంట ద్వారా ఫుడ్ తీసుకుని మన ఆరోగ్యం ఏమవుతుంది? స్పాయిల్ అవుతుందా లేదా, రైట్? సో న్యాచురల్ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి కోసం క్విక్ గా మనం డిస్కస్ చేసిన తర్వాత మనందరికీ ఎంతో అవసరమైనది, ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లో ఉదయం లెగ్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన డబ్బు, ఆ డబ్బు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా సంపాదించవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ముందు మనం డిస్కస్ చేసేది అగ్రి ఆక్వా జెల్. ఎంతమంది చూసారు ఈ ప్రొడక్ట్ ని? సూపర్. సో ఈ ప్రొడక్ట్ ఎలా వాడచ్చు అనేది ఒకసారి డీటెయిల్ గా మనం చూద్దాం. సో ఆల్రెడీ నేను చెప్పాను, ప్రపంచంలో అగ్రికల్చర్ లో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా భారతదేశంలో రైతు ఫేస్ చేసే కష్టాలు ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ మొదటిది వాటర్ క్రైసిస్. మనందరికీ తెలుసు, ఉదయం లెగిస్తే మనం న్యూస్ పేపర్లోనో టీవీలోనో చూస్తూ ఉంటాం, వర్షాలు ఎక్కువగా పడిన కారణంగా రైతులు అనేక విధాలుగా నష్టపోయారు, చూస్తామా లేదా? సో అదే విధంగా కొన్నిసార్లు మనం చూస్తుంటాము, కనీసం వర్షపాతం కూడా లేక రైతులు భారీగా నష్టపోయారు, అవునా కదా? సో ఈ రెండుకి ఒక సొల్యూషన్ కావాలి మనకి. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీ. మనందరికీ తెలుసు భారతదేశంలో ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ఏ రీతిలో ఉంది, అలాగే సాయిల్ ఎరోషన్. సో వీటికి మన దగ్గర ఉన్న ఒక సొల్యూషన్ ఏంటో మనం చూసుకున్నట్టయితే వెస్టేజ్ అగ్రి ఆక్వా జెల్. చాలా కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం ఈ ప్రొడక్ట్స్ ని, కొంచెం మీరు చూడండి. సో ఈ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే
రైతుకి ఈ ప్రొడక్ట్ వల్ల రెండు విధాల ఉపయోగాలు ఉంటాయండి. అంటే 50% దాకా ఈ ప్రొడక్ట్ ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రైతు తన పొలంలో పంటను పండించడానికి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారా లేదా? చేస్తారా లేదా? సో ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో దాదాపుగా 40% దాకా ఫెర్టిలైజర్స్ తాలూకా వాడికని తగ్గించుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో దాదాపుగా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాటర్ క్రైసిస్, ఒక్కొక్కసారి వర్షాలు తక్కువ మోతాదులో పడడం, వర్షపాతం లేకపోవడం. సో మనం అటువంటి పరిస్థితుల్లో అగ్రి ఆక్వాకల్చర్ కనుక యూజ్ చేసినట్టయితే ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని సాయిల్ లో పెట్టుకొని వర్షాలు లేని టైంలో మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడానికి ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. రైతు 14 రోజులకు ఒకసారి లేదా 7 రోజులకు ఒకసారి కనుక వాటరింగ్ చేస్తున్నట్టయితే ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ యూజ్ నుంచి 14 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అది ఈ ప్రొడక్ట్ లో ఉన్న అద్భుతం. సో రెండో కేసు ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయి, ఎక్కువగా వర్షాలు పడ్డాయి. సో ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు ఏమవుతుంది? పంట ఫ్లో అయిపోతుంది. అంతేనా? అదేనా కరెక్ట్ పడడానికి? సో అటువంటి టైంలో కూడా ఈ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే వాటర్ ని సాయిల్ లో ఉన్న వర్షపు నీటిని హోల్డ్ చేసి మళ్ళీ అవసరమైన టైంలో దాన్ని యూజ్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ వాడతామో రైతుకి దాదాపుగా 50% దాకా నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా 40% దాకా ఫెర్టిలైజర్స్ ని ఆదా చేసుకోవచ్చు. సో దీనికి క్లియర్ గా చెప్పాలి అంటే ఒక కేజీ ఈ ప్రొడక్ట్ కనుక మనం యూజ్ చేసినట్టయితే దాని బరువు కన్నా 500 రెట్లు ఎక్కువ నీటిని హోల్డ్ చేసుకోగలదు. అంటే ఒక కేజీ కనుక మనం పొలంలో యూజ్ చేసామంటే దాదాపుగా 500 రెట్లు దాని బరువు కన్నా ఎక్కువగా వాటర్ని హోల్డ్ చేసుకోవచ్చు. సో రెండోది, ఏదైతే రైతు రెగ్యులర్ గా మనిషికి ప్రతిరోజు మన బాడీకి న్యూట్రియంట్స్ కావాలి, అవునా కదా? యాక్సెప్ట్ అవునా? సో అదే విధంగా మొక్క ఎదుగుదలకి కూడా రకరకాల న్యూట్రియంట్స్ కావాలి. సో ఆ న్యూట్రియంట్స్ ఆ మొక్కకు అందించడానికి రైతు రకరకాల కెమికల్స్ ను, పెస్టిసైడ్స్ ను, ఫెర్టిలైజర్స్ ను యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవడం కానీ వాటర్ ఫ్లో తక్కువ అవడం కానీ, సాధారణంగా చూసుకుంటే పొలంలో రూట్స్ ఆ వేర్లు ఉన్నాయి కదా, ఆ వేరు తాలూకా డెప్త్ అంతా ఫెర్టిలైజర్ అంతకన్నా లోపలికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రైతు ఎక్కువ శాతం ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఆక్వాజెల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ తో పాటు ఆక్వాజెల్ ఆ ఫెర్టిలైజర్స్ ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే హోల్డ్ అవుతాయో వాటి తాలూకా ఖర్చుని ఆటోమేటిక్ గా 40% దాకా ఫెర్టిలైజర్స్ తాలూకా ప్రైస్ ని మనం ఆదా చేసుకోవచ్చు. సో అలాగే సాయిల్ ఎరోషన్ మనందరికీ తెలుసు, కోతకు గురవడం అంటారు. సో ఎప్పుడైతే ఆక్వాజెల్ యూజ్ చేస్తామో మనకి ఈ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో బేసిక్ గా ఎప్పుడైతే ఆక్వాజెల్ మనం యూజ్ చేస్తామో 50% నీటిని ఆదా చేస్తుంది, 40% ఫెర్టిలైజర్స్ ఆదా చేస్తుంది. సో ఈ ప్రొడక్ట్ రైతు బెనిఫిటే కదా? సో ప్రతి ఒక్కరు బేసిక్ గా మనం 4 రకాల సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. ఒకటి, వర్షాలు ఎక్కువ అవడం లేదా వర్షాలు లేకపోవడం, లేదా ఇరిగేషన్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం, లేదా కరెక్ట్ గా న్యూట్రియంట్స్ అంతగా రైతుకి ఆ పెస్టిసైడ్స్ తాలూకా ఖర్చులు పెరిగిపోవడం. వీటన్నిటికీ మన వెస్టేజ్ రూపంలో మన కంపెనీ ఇచ్చిన ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే వెస్టేజ్ అగ్రి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? అయితే ఈ 4 బెనిఫిట్స్ మనకు ఇవ్వడానికి ఈ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది, రైట్? సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా బేస్ ఫెర్టిలైజర్ డోస్ మనం మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని ఆక్వాజెల్ని వాటర్లో మిక్స్ చేసి కంప్లీట్గా మనం వాటరింగ్ చేసినట్టయితే ఆ సాయిల్లో ఉన్న వాటర్ని హోల్డ్ చేసి మొక్క ఎదుగుదలకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందిస్తుంది. సో అర్థమైనా ప్రోడక్ట్? అర్థమైందా? క్లియర్గా ఉందా? సో బేసిక్ గా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ బిజినెస్ లో మనకి సక్సెస్ రావాలి అంటే అన్ని ప్రొడక్ట్స్ అవసరమే, అవునా కదా? కానీ 2 కేటగిరీ ప్రొడక్ట్స్ ని కనుక ఈ బిజినెస్ లో కరెక్ట్ గా మనం యూజ్ చేసుకుంటే
మంచి చాలా ఫాస్ట్ గా మనకి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏంటో 2 కేటగిరీ ప్రొడక్ట్స్. ఎక్సలెంట్. అగ్రి ప్రొడక్ట్స్, రెండోది హెల్త్ ప్రొడక్ట్స్. సో ఈ 2 కేటగిరీ ప్రొడక్ట్స్ ని కనుక మనం బేస్ చేసుకున్నట్టయితే ఈ బిజినెస్ లో మనకి చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చే అవకాశం దొరుకుతుంది. సో అగ్రి ప్రొడక్ట్స్ లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ మనం కవర్ చేద్దాం. కవర్ చేసిన తర్వాత మనందరికీ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అన్న పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఆర్ ఎంతమంది యూజ్ చేయించారు రైతులు చేత? ఎట్లా ఉంటాయి మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రిజల్ట్ ఎలా ఉంటుందో? సూపర్ కదా. ఒక్కసారి వెస్టర్న్ అగ్రి ప్రొడక్ట్స్ కనుక ఏ రైతైనా కనుక యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా వేరే ప్రొడక్ట్స్ జోలికి వెళ్తారు. కరెక్టే కదా, రైట్? సో అటువంటి అగ్రి ప్రొడక్ట్స్ ని ఒకసారి క్విక్ గా ఎందుకు చేయాలి, అందులో ఉన్న కేటగిరీ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి ప్రొడక్ట్స్ మీద మనం పనిచేయాలి అంటే, దాదాపుగా ఇందాక మనం డిస్కస్ చేసాం 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఉన్నాం మనం. సో దీంట్లో చూసుకున్నట్టయితే 70% మంది పైగా దీని మీద బేస్ అయ్యారంటే వ్యవసాయం మీద బేస్ అయ్యారు. ఈ రోజు వెస్టర్న్ కంపెనీలో ఇండియాలో మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి? 2 కోట్ల పైగా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అవునా కదా? సో మనకి భారతదేశం జనాభా ఎంత? 140 కోట్లు. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఇంకా 138 కోట్ల గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయాలి అంటే ప్రతి పల్లెలోకి మన ప్రొడక్ట్స్ ని మనం విస్తరించాలంటే మన దగ్గర ఉన్న ఒక ఆయుధం ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో దీంతో పాటు ఇందాక మనం డిస్కస్ చేసాము, ఈ రోజు బయట మనం చూసుకున్నట్టయితే కెమికల్స్ ని పెస్టిసైడ్స్ ని యూజ్ చేయడం వల్ల ఆ టైంకి పంట బాగా పండుతుంది, కానీ దాని ద్వారా ఆహారం తీసుకుని మన ఆరోగ్యం ఏమవుతుంది? పడుతుందా లేదా? సో కంపెనీ యొక్క గోల్ ఏంటంటే కంప్లీట్ గా ఆర్గానిక్ పద్ధతిలో మనకి మంచి గ్రోత్ ఉన్న ప్రొడక్ట్స్ అందించాలని పెస్టిసైడ్ ప్రొడక్ట్స్ ని అగ్రి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ లో ఒకసారి మన దగ్గర ఉన్న 3 కేటగిరీ ప్రొడక్ట్స్ ని క్విక్ గా ఒకసారి మనం రీకాప్ చేద్దాం. సో ఫస్ట్ ది ప్లాంట్ ప్రొడక్షన్, రెండోది న్యూట్రిషనల్, మూడోది యాక్టివేటర్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది అగ్రి 82 కోసం. అగ్రి 82 ప్రొడక్ట్ కోసం చెప్పాలి అంటే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి తెలుసు మన కంపెనీలో అగ్రి ప్రొడక్ట్స్ లో ఒక టాప్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఏం చెప్పచ్చు? మనం అగ్రి 82 అని చెప్పచ్చు, అవునా కదా? ఎందువల్ల అంటే ఈ ప్రొడక్ట్ లో మనకి 5 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. సో మార్కెట్ లో ఇతర ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే మన ప్రొడక్ట్ లో ఉన్న 5 రకాల ఉపయోగాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది ఒక యాక్టివేటర్ గా పనిచేస్తుంది. అంటే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటాం మనం, ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్ దేనికి యూజ్ చేస్తాం? కొలెస్ట్రాల్ తగ్గడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి, అవునా? అదే విధంగా ప్లాంట్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి యాక్టివేటర్ లా పనిచేస్తుందండి అగ్రి 82. సో అలాగే స్ప్రెడర్ అంటాం. సో చాలా సార్లు రైతు పొలంలో మందు చల్లేటప్పుడు ఏమవుతుంది? అయితే కంప్లీట్ గా ఆకు మీద ఉంటుంది, లేదంటే కింద పడిపోతుంది గాలి వల్ల, అవునా? ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ గా ఎప్పుడైతే అగ్రి 82 మనం యూజ్ చేస్తామో ఆకు పై భాగం వెనక భాగం కూడా రీచ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీటితో పాటు వెటర్ అని మనం చెప్పుకోవచ్చు, నీటిని ఎక్కువసేపు నిల్వ ఉంచుతుంది. అలాగే యూనిఫామ్ సొల్యూషన్, కొన్ని రకాల మెడిసిన్ కెమికల్స్ కానీ యూజ్ చేసేటప్పుడు అయితే పైన వెళ్తాయి, లేదంటే కిందకి కంప్లీట్ గా మునిగిపోతాయి. బట్ ఎప్పుడైతే అగ్రి 82 మిక్స్ చేస్తామో మనం కంప్లీట్ గా వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది అనమాట. వీటితో పాటు pH బ్యాలెన్స్. సో మనిషికి pH బ్యాలెన్స్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? మన బాడీలో pH బ్యాలెన్స్ ఉంటుంది, మన బ్లడ్ లో ఎంత ఉంటుందండి? 7.3 to 7.4 మధ్యలో ఉంటుంది. సో అట్లాగే ప్లాంట్ కి కూడా pH బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే ఆ pH బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటుందో ఏ కెమికల్ యూజ్ చేసిన దానికి చాలా బాగా రీచ్ అవుతుంది అన్నమాట. సో ఒక్కసారి అగ్రి 82 తాలూకా డోసెస్ చూడొచ్చు మనం. కంప్లీట్ గా ఈ ప్రొడక్ట్ ని ఇతర ప్రొడక్ట్స్ తో యూజ్ చేసేటప్పుడు ఎలా మిక్స్ చేయాలి అనేది డోసెస్ ఇక్కడ క్లియర్ గా ఉంది, మనం చూడొచ్చు. ఎవరైనా కావాలంటే తీసుకోండి, రైట్? సో నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ మనం డిస్కస్ చేయబోయేది అగ్రి ప్రొటెక్ట్. సో అగ్రి ప్రొటెక్ట్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే పొలంలో అక్కడక్కడ ఫంగస్ పడుతూ ఉంటుంది క్రాప్ కి, అవునా? ఆ క్రాప్ ని తగ్గించడానికి మనం యూజ్ చేసే ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి ప్రొటెక్ట్. సో ఇది బేసిక్ గా చెప్పాలి అంటే అగ్రి ప్రొటెక్ట్ మనకి
ఎవరైనా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 20% లేదా అంతకన్నా తక్కువ ఫంగస్ పడితే మాత్రమే మనం ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ ఫంగస్ పడితే ప్రోడక్ట్ ని యూజ్ చేయకూడదు, రైట్? సో దీంట్లో ఉన్న కాంబినేషన్ ఏంటి అంటే సిస్టమిక్ అండ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈవెన్ కొన్ని రకాల పురుగులు పొలంలో బాగుంటాయి, కొన్ని పోక్ చేస్తాయి. సో ఎటువంటి సినారియోలో అయినా సరే మనకి అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది. సో ఆల్రెడీ పొలంలో ఫంగస్ పట్టింది, 20% అంతకన్నా తక్కువ డ్యామేజ్ అయింది. మనం చేయవలసిన ట్రీట్మెంట్ ఒకసారి మనం చూడొచ్చు. క్యూరేటివ్ మెథడ్ అంటే ఆల్రెడీ పొలంలో ఫంగస్ పట్టింది, సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. స్ప్రే ట్రీట్మెంట్ 2 స్ప్రేలు 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం చేయొచ్చు, రైట్? ఇది రెండో మెథడ్, ప్రివెంటివ్ మెథడ్. అంటే పొలంలో ఫంగస్ ఏమీ పట్టలేదు, బట్ ముందు జాగ్రత్త చర్యగా ఆ రైతు ముందు జాగ్రత్త చర్యగా ఫంగస్ పడుతుందేమో అని చెప్పి ఆ టైంలో మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ చూడొచ్చు. సాయిల్ అప్లికేషన్, సీడ్ ట్రీట్మెంట్, స్ప్రే ట్రీట్మెంట్. సో రైతు మనకు అడిగే పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ నా పొలంలో ఫంగస్ పట్టలేదు, బట్ నేను ముందు జాగ్రత్త చర్యగా వాడుతున్నాను, ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అని అడుగుతాడు. దానికి మనం చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ సీజన్ లో ఫంగస్ బాగా పట్టిందంటే ఖచ్చితంగా మనం సాయిల్ అప్లికేషన్ చేయాలి. లాస్ట్ సీజన్ లో ఫంగస్ సో అగ్రి సీజన్ మనకి రన్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటున్నాం. సో వీటితో పాటు అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ రెండింటి తాలూకా ఉపయోగం ఒకటే. లేకపోతే కొంతమంది రైతులు స్ప్రే చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది రైతులు చల్లడానికి ఇష్టపడతారు. కాబట్టి కంపెనీ 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. సో హ్యూమిక్ దీనికోసం చెప్పాలి అంటే ఎక్కడైనా మనకి చెట్టుకున్న ఆకులు నేల వాళ్తే ఏమవుతాయండి? ఎండిపోయి భూమిలో డికంపోజ్ అయిపోతాయి. ఏదైతే ఉన్నదో అది అగ్రికల్చర్ కి చాలా బాగా పనిచేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ తాలూకా సాఫ్ట్నెస్ పెరుగుతుంది అనమాట, బాగా సాఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చాలా మంది మనం ఇంతకు ముందు ఎక్కడైనా పొలంలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం, అవునా? ఇప్పుడు కనిపిస్తున్నాయి అవి ఎక్కడ కనపడట్లేదు. ఎందువల్ల? ఆల్రెడీ మనం కెమికల్స్ ని పెస్టిసైడ్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి జాతి కూడా అంతరించిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ తాలూకా సాఫ్ట్నెస్ తగ్గిపోతుంది. సో వ్యవసాయం చేసేటప్పుడు రైతుకి ఆ రిజల్ట్ రాకపోవడానికి అదొక కారణం. సో మనకి హ్యూమస్ అనేది బేసిక్ ఏంటంటే సాయిల్ తాలూకా సాఫ్ట్నెస్ ని పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఏ విధంగా వాడాలి? క్రాప్ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా సీడ్స్ కి జనరేట్ చేయడానికి సాయిల్ బాగా సాఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీనిలో ఉన్న ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే హ్యూమస్ ని మనం పొలంలో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో దాదాపుగా 20% దాకా పంట తాలూకా ఉత్పత్తిని పెంచడానికి ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 20%. మన ఈ కంపెనీలో ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసేటప్పుడు మన కంపెనీ ఫీల్డ్స్ లో టెస్ట్ చేసి మినిమం 20% రిజల్ట్ రావడం వల్ల ఈ మాట మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీని తాలూకా యూసేజ్ మనం ఒకసారి చూసుకోవచ్చు, ఏ విధంగా దీన్ని వాడాలి అనేది. నెక్స్ట్ దీంతో పాటు మన దగ్గర ఇంకొక కాంబినేషన్ ప్రొడక్ట్ అగ్రి మాస్. సో దేనికి చెప్తాం సార్? ఫ్లవర్స్ కి, ఫ్రూట్స్ కి, వెజిటబుల్స్ కి, అంతేనా? ఓవరాల్ అదే కదా. ఈ ప్రొడక్ట్ బేసిక్ గా మనం దేనికి వాడతాం అంటే బాగా ఎక్కువగా ఫ్లవర్స్ కి, ఫ్రూట్స్ కి, వెజిటబుల్స్ కి, ఈ మూడింటిలో కాంబినేషన్ కనుక మనం యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి మాస్. బేసిక్ గా చాలా మంది అగ్రి ప్రొడక్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ కంపారిటివ్లీ వచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ కోసం వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ విధానం కరెక్ట్గా ఉండదు, అవునా కదా? ఎందువల్ల అంటే ఏదైనా సరే ఏ ప్రొడక్ట్ కాంబినేషన్ యూజ్ చేయాలి అంటే మనం కొంచెం తడబడుతూ ఉంటాం, కరెక్టేనా? ఒక చిన్న పాయింట్ పెడతాం మీకు. మన కంపెనీలో డయాబెటీస్ వచ్చిందంటే ఏ ప్రొడక్ట్ యూజ్ చేయాలి? గ్లూకో హెల్త్, ఇంకా నీమ్. సో నీము, గ్లూకో హెల్త్, డయాబెటీస్ వస్తే యూజ్ చేయాలనే విషయం మనకు బాగా తెలుసు, అవునా? అలాగే మనకి
జాయింట్స్ కి బోన్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏ ప్రొడక్ట్ యూజ్ చేయాలి? గ్లూకోజమైన్, కొలాజన్. సో ఇవి మనకి బయటే ఉంది, అవునా కదా? బట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఏ కేటగిరీకి ఏ ప్రొడక్ట్ వాడాలన్న విషయం మీద మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కరెక్టే కదా? సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ప్రతి ప్రొడక్ట్ కి కనుక మనం ఒక బండ గుర్తు కనుక మనం పెట్టుకున్నట్టయితే మనం గుర్తుంచుకోవడానికి ప్రొడక్ట్స్ మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా మన కంపెనీలో మంచి గ్రోత్ రావడానికి ఒక ప్రొడక్ట్ చెప్పండి అంటే ఏ ప్రొడక్ట్ చెప్తాం మనం? అగ్రి 82 యాక్టివేటర్ లాగా ప్రొడక్ట్ కావాలి. వెస్టేజ్ కంపెనీలో యాక్టివేటర్ లాంటి ఒక ప్రొడక్ట్ కావాలి, ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తే రైతుకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఏ ప్రొడక్ట్ పేరు చెప్తాం మనం? 82. సో అలాగే మన కంపెనీలో పొలంలో ఫంగస్ పట్టింది అంటే ఏ ప్రొడక్ట్ చెప్పచ్చు మనం? అగ్రి ప్రొటెక్ట్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, వెస్టేజ్ కంపెనీలో ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ ని మనం చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క బండ గుర్తు మనం పెట్టుకోవాలి. యాక్టివేటర్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? అగ్రి 82. ఫంగస్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? ప్రొటెక్ట్. అలాగే గ్రోత్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? అగ్రి మాన్స్, అగ్రి హ్యూమిక్ ఆర్ అగ్రి హ్యూమిక్స్ గ్రాన్యూల్స్. సో ఫ్లవర్స్ కి కానీ ఫ్రూట్స్ కి కానీ వెజిటేబుల్స్ కి కానీ మన కంపెనీలో మంచి ప్రొడక్ట్ ఉందంటే ఏం చెప్తాం మనం? అగ్రి. సో ఈ విధంగా మనం ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క బండ గుర్తు పెట్టుకున్నట్టయితే అది గుర్తు పెట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్ గా ఏ పొలంలో అయినా రైతుకి 5 రకాలుగా ఉపయోగం ఉండాలనుకుంటారు. ఒకటి క్వాంటిటీ, ఎక్కువ మోతాదులో పంట పండాలి, అవునా కదా? రెండోది క్వాలిటీ, ఎక్కువ మోతాదులో పంట పండడం ఎంత అవసరమో క్వాలిటీ కూడా అదే విధంగా ఉండాలి, కరెక్టా కదా? సో మూడోది మనం చూసుకున్నట్టయితే సైజు, షేప్, కలర్. నేను టమాటా పండించాను, టమాటా క్యాలీఫ్లవర్ షేప్ లో వచ్చింది, ఉపయోగం ఉంటుందా? సో ఈ అన్ని విధాలుగా రైతుకు ఉపయోగం ఉండడానికి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటి? అగ్రి మాస్. సో ఇది పర్టికులర్ గా మనం చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ కి, ఫ్లవర్స్ కి, వెజిటబుల్స్ కి, ఈ మూడింటి కాంబినేషన్ కి ఈ ప్రొడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒకసారి దీని డోసెస్ కనుక మనం చూసుకున్నట్టయితే 20 ml మనం 15 ml ట్యాంక్ తో కలిపి 15 లీటర్ ట్యాంక్ తో కలిపి 20 రోజులు ఫ్లవరింగ్ కి ముందు 20 రోజులు ఫ్లవరింగ్ కి తర్వాత 2 సార్లు కనుక మనం యూజ్ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఇంకో ప్రొడక్ట్ అగ్రి నానోటెక్. సో దీనికి మనం పెట్టుకునే కీవర్డ్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్. ఏంటంటే, సో ప్రతిరోజు మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే శరీరంలో న్యూట్రియంట్స్ అనేది కావాలి, అవునా కదా? ఎలా అయితే మానవ శరీరం బాగా ఆరోగ్యంగా ఉండడానికి న్యూట్రియంట్స్ కావాలో, పొలంలో క్రాప్ ఎదగాలన్నా కూడా ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అనేది కావాలి, అవునా కదా? బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ బీయింగ్ కాబట్టి. సో ఇక్కడ దీంట్లో మనకి ఈ ప్రొడక్ట్ ద్వారా మొక్క ఎదుగుదలకి కావాల్సిన 9 రకాల మైక్రో న్యూట్రియంట్స్, 7 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అందించడానికి ఈ ప్రొడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఒక చిన్న విశేషం ఏంటంటే, ఈ ప్రొడక్ట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇటువంటి ప్రొడక్ట్ మార్కెట్ లో మిగతా కంపెనీలో కూడా మనకు దొరుకుతుంది. బట్ మన కంపెనీ ప్రొడక్ట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ లో నానోటెక్ లో న్యూట్రియంట్స్ మొక్కకు అందించడానికి పొలంలో యూజ్ చేస్తారో, అందులో కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఉంటే దాని తాలూకా న్యూట్రిషన్ వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతా లేదా? బట్ మన ప్రొడక్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మన కంపెనీలో తయారయ్యే నానోటెక్ కి ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ కి నానో చిలేటెడ్ నానో కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ నానో కోటింగ్ ఇస్తామో ఆల్రెడీ పొలంలో ఉన్న కెమికల్స్ తోని పెస్టిసైడ్స్ తోని కలిసిన దాని న్యూట్రిషనల్ వాల్యూ తగ్గకుండా 100% ఆ మొక్క ఎదుగుదలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని అందిస్తుంది. సో దీని తాలూకా యూసేజ్ ఒకసారి మనం చూసుకోవాలంటే, సాయిల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక రకమైన యూసేజ్ మనం చేయొచ్చు. రెండోది లీఫ్ ట్రీట్మెంట్. చూసారా, కొంతమంది లీఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే, కొన్ని రకాల క్రాప్స్ లీవ్స్ మీద పడతాయి. ఏంటది? టీ కావచ్చు, టొబాకో కావచ్చు, అలోవెరా కావచ్చు, ఇవన్నీ దేని మీద వేసి ఉంటాయి? ఆకు మీద, అవునా కదా?
సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్లాంట్ తాలూకా ఎక్స్పాన్షన్, లీఫ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అలాగే క్లోరోఫిల్ ఫార్మేషన్ రేట్ కూడా పెంచుతుంది. అలాగే ఫ్రూట్స్ గ్రోత్ పెంచడానికంటే కొన్నిసార్లు చూస్తాం కొన్ని రకాల పళ్ళ మీద బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని రకాల పళ్ళు ట్రాన్స్పోర్టేషన్లోనే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఆ ఫ్రూట్ తాలూకా షెల్ఫ్ రోజు లైక్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి పెంచే సామర్థ్యం కూడా మనకి అగ్రి నానో ద్వారా మనం అందించవచ్చు. దీనికి మనం పెట్టుకునే కీవర్డ్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్. ఇది సాయిల్ ట్రీట్మెంట్ కి మనకు ఉపయోగపడుతుంది, లీఫ్ ట్రీట్మెంట్, లీఫ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కి ఉపయోగపడుతుంది. ఏదైనా ఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కూడా ఈ ప్రోడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో అలాగే అగ్రి గోల్డ్. సో గోల్డ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ వల్ల మనకు వచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వైట్ రూట్స్ పెంచుతుంది. తెల్ల వేర్లు అంటారు చూసారా, ఇక్కడ వైట్ రూట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి, బాగా కింద లోపల వైట్ రూట్స్ కనిపిస్తున్నాయా? ఈ వైట్ రూట్స్ పొలంలో ఆ సాయిల్ లో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే సాయిల్ లోపల నుంచి కావాల్సిన న్యూట్రిషన్ మొక్కకు అందించడానికి వైట్ రూట్స్ ఉపయోగపడతాయి. సో నెంబర్ ఆఫ్ వైట్ రూట్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే లోపల భాగం నుంచి ఆ మొక్క ఎదుగుదలకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని అందిస్తుంది అన్నమాట. సో అలాగే ఇది ఒక క్లైమాటిక్ స్ట్రెస్ నుంచి కూడా కాపాడుతుంది. అంటే పొలంలో మనం చూస్తాం అప్పుడప్పుడు బాగా పెద్ద వర్షం పడుతుంది, అవునా, అప్పుడప్పుడు బాగా ఎండ కాస్తుంది. ఎటువంటి క్లైమేట్ లో అయినా ఎటువంటి తాకిడిలో అయినా తట్టుకునే శక్తి ఆ మొక్కకు అందించడానికి మనకి అగ్రి గోల్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మొక్క తాలూకా రోగ నిరోధక శక్తి మనకు తెలుసు. ఏ విధంగా మనిషికి రోగ నిరోధక శక్తి కావాలో మొక్కకి కూడా, మొక్క ఎదుగుదలకు కూడా రోగ నిరోధక శక్తి అనేది చాలా చాలా అవసరం. ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా అగ్రి గోల్డ్ మనకు ఉపయోగపడుతుంది. సో దీని డోసెస్ కనుక చూసుకున్నట్లయితే స్ప్రే ట్రీట్మెంట్ మనం చేయొచ్చు 1.5 గ్రామ్ పర్ లీటర్. సాయిల్ ఇరిగేషన్ ట్రీట్మెంట్ చేయాలంటే 100 to 200 గ్రామ్స్ పర్ ఏకర్ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ దాదాపుగా ఒక 5 ప్రొడక్ట్స్ కోసం చాలా క్విక్ గా మనం మాట్లాడుకున్నాం కదా. బేసిక్గా అగ్రి ట్రైనింగ్ తీసుకుంటే నేను 2-3 అవర్స్ తీసుకుంటాను. సో ఇదే విధంగా మనం మాట్లాడుకునే పాయింట్స్ వెళ్ళి రైతుకు చెప్తే ఇమీడియట్ గా మన మాట విని మన ప్రొడక్ట్ తీసుకుంటాడా? ఖచ్చితంగా తీసుకోడు, అవునా కదా? ఎందువల్ల? మనం తెలివైన వాళ్ళమైతే ఆ రైతు మనకన్నా తెలివైన, కరెక్టే కదా? రైతు పెద్దగా చదువుకోకపోయి ఉండొచ్చు, బట్ కంప్లీట్ గా ఆ పంట మీద, ఆ పొలం మీద రైతుకి కంప్లీట్ గా అవగాహన ఉంటుంది, కరెక్టే కదా? సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రైతుకి నమ్మకం కలిగించాలంటే సార్ 82 ఇవ్వాలి, ఇంకా గ్రాన్యూల్స్ ఇవ్వాలి, ఇంకా ఏదైనా ప్రొడక్ట్ ఇవ్వడమే కదా సార్, తీసుకొని చూపించాలి. నేను మళ్ళా చెప్తాను ఈ పాయింట్. ఇండియాలో అగ్రికల్చర్ అనేది చాలా చాలా ప్రీషియస్, అవునా? సో ఇటువంటి అగ్రి ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ రైతుకి మనం చాలా మంచి నమ్మకం కలిగించాలండి. ఏ విధంగా కలిగించవచ్చు అంటే మనం ఏమి చెప్పినా ఆ రైతు మనం ఆడవండి. మన దగ్గర ఉన్న ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే మన ప్రొడక్ట్స్ ని ఉచితంగా ఇస్తే ఆ రైతు వాడి రిజల్ట్స్ వస్తే మన ప్రొడక్ట్ కొంటాడు. ఈ సొల్యూషన్ కరెక్టేనా? చాలా రాంగ్ అని చెప్పాలి, అవునా? ఎందుకంటే మనం మన డబ్బులు ఖర్చు పెట్టి ఎప్పుడైతే రైతుకి ప్రొడక్ట్స్ ఇస్తామో ఆ రైతు వాటిని యూజ్ చేయకుండా నీ ప్రొడక్ట్స్ వాడాను, నాకు ఏ విధమైన రిజల్ట్ రాలేదు అనే అవకాశం ఉందా లేదా? సో మన దగ్గర ఉన్న ఒక ఆస్కారం, మన దగ్గర ఉన్న ఒక మంచి అవకాశం ఏంటంటే ఆ రైతుకి ఒక చిన్న డెమో కట్ చేయడం, ఒక చిన్న ట్రయల్ పార్ట్ చేయడం, అవునా కదా? ట్రయల్ పార్ట్ చేయొచ్చు కదా, ఎవరైనా చేయొచ్చు, దానికి ఏమైనా ఖర్చు ఉందా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏ రైతుకి ఎట్ ఏ టైం ఎక్కువ మోతాదులో దయచేసి ప్రొడక్ట్స్ ఇవ్వద్దు. ఫస్ట్ ట్రయల్ పార్ట్ చేయండి. ట్రయల్ పార్ట్ చేసిన తర్వాత మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ లో ఉన్న దమ్ ఏంటంటే ఒక్కసారి మన ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత వేరే ప్రొడక్ట్స్ ఎవరు ముట్టుకోరు. అది మన కంపెనీ ప్రొడక్ట్స్ లో ఉన్న సత్తా. ఎప్పుడైతే మనం ట్రయల్ పార్ట్ చేస్తామో ఆ రైతుకి మన మీద నమ్మకం కలుగుతుంది, ఆ రైతుకి మన ప్రొడక్ట్స్ మీద నమ్మకం కలుగుతుంది. ఎప్పుడైతే రైతుకి మన ప్రొడక్ట్స్ మీద నమ్మకం కలుగుతుందో ఆటోమేటిక్ గా మనము
రెగ్యులర్ గా మన ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మన దగ్గర అగ్రి యూనిట్ 30 ml 30 రూపాయలు దొరుకుతుంది. అగ్రి 82 5 ml మనకి 4 రూపాయలు దొరుకుతుంది. మొత్తం 34 రూపాయలతో మనం ఒక చిన్న ట్రయల్ పార్ట్ కనుక చూపించినట్టయితే ఆ రైతుకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే మనం ట్రయల్ పార్ట్ చేస్తున్నామో ఆ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేయాలి? ఆల్రెడీ అందులో ఏమైనా కెమికల్స్ ఉంటే దాంతో కలిసి ప్రొడక్ట్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ఏ ఏరియాలో మనం ఈ ట్రయల్ పార్ట్ చేస్తున్నామో ఆ ఏరియాని ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి నేను ఇక్కడ ట్రయల్ పార్ట్ చేశాను, ఓ 10-12 రోజుల తర్వాత రిజల్ట్ కోసం అక్కడికి వెళ్ళి వెళ్తాను, నాకేమో ఉపయోగం ఉంటుందా? సో ఎక్కడైతే మనం ట్రై చేస్తున్నామో ఆ ఏరియా మార్క్ చేసుకోవాలి. మూడోది, అన్నిటికన్నా ముఖ్యంగా హైవే అటాచ్డ్ పొలంలో కానీ లేదా ఒక రైతు పొలం చుట్టూ 10 పొలాలు ఉంటాయి చూసారా సెంటర్, అటువంటి పొలంలో మనం డెమో చేసినట్టయితే ఇదే డెమోతో మిగతా రైతులకు కూడా మనం రిజల్ట్ చూపించడం అవుతాం. కరెక్టే కదా? సో ఈ 3 జాగ్రత్తలు మనం తీసుకొని 34 రిపోర్ట్స్ తో ఒక డెమో పార్ట్ కనుక కట్ చేసినట్టయితే 10 నుంచి 12 రోజుల్లో ఖచ్చితంగా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనం చెప్పక్కర్లేదు, ఆ రైతే మన ప్రొడక్ట్స్ ని తీసుకుంటాడు. కరెక్టే కదా? సో దయచేసి ఏ ఫార్మర్కి అయినా సరే మీరు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థంబ్నెయిల్ ఏంటంటే ఆ రైతు చేత ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఖచ్చితంగా వేయించండి. ఎందుకంటే ఈరోజు బిజినెస్ లో మనం డబ్బులు సంపాదించడానికి వచ్చాం. కరెక్టే కదా? సో అదే విధంగా ఏ ఎకనామిక్ ఇండిపెండెన్స్ లైఫ్ స్టైల్ మనం రీచ్ చేయడానికి రెడీగా ఉన్నామో అదే లైఫ్ స్టైల్ ఆ రైతుకి కూడా ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీగా ఏ డిస్ట్రిబ్యూటర్ కి ఏ రైతుకైనా సరే మన ప్రొడక్ట్స్ ఇచ్చే ముందు కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆ రైతు చేత ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఖచ్చితంగా వేయించండి. అడుగుతూ ఉంటారు, ఆ పొలంలో పర్టికులర్ పొలంలో గత 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 100% కెమికల్స్ యూజ్ చేస్తారు. ఒక్కసారి 100% కెమికల్స్ నుంచి 100% ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వచ్చా? ఒక్కొక్కసారి ఆ నేల ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. అవునా? సపోజ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందో ఒక్కసారి ఆపేస్తే ఏమవుతుంది, బాడీ ఇంకోలా రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా 100% కెమికల్స్ కనుక ఏదైనా పొలంలో యూజ్ చేస్తున్నారంటే ఈ సంవత్సరం 30% మార్చుకోవాలి, నెక్స్ట్ ఇయర్ 60% ఆర్గానిక్ వెళ్ళాలి, థర్డ్ ఇయర్ నుంచి 100% అంటే ఒకేసారి మనం మార్చట్లేదు, మనం ఏం చేస్తున్నాం, గ్రాడ్యువల్ గా మారుస్తాం. కరెక్టే కదా? సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మన అగ్రి ప్రొడక్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ మీ అందరితో ఒక టేబుల్ షేర్ చేస్తాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏ స్టేజ్ లో ఏ క్రాప్ కి ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ఇవ్వాలి అని. దాన్ని టేబుల్ రూపంలో మనం చూడొచ్చు. దాదాపుగా ఏ స్టేజ్ లో మనం ఏ క్రాప్ లో ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు. దాదాపుగా 90 నుంచి 120 రోజుల్లో ఏ స్టేజ్ లో ఏ ప్రొడక్ట్ వాడాలి. స్టెప్ 1 సాయిల్ అప్లికేషన్ టైంలో వెస్టేజ్ ప్రొడక్ట్ ఏది వాడాలి. స్టెప్ 2 సీడ్ ట్రీట్మెంట్ టైంలో వెస్టేజ్ ప్రొడక్ట్ ఏది వాడాలి. స్టెప్ 3 20 రోజులు సోయింగ్ తర్వాత వెస్టేజ్ ప్రొడక్ట్ ఏది వాడాలి. స్టెప్ 4 స్టెప్ 5. సో ఈ 5 స్టెప్స్ దాదాపుగా 90 నుంచి 120 రోజుల క్రాప్ సైకిల్లో ఈ 5 స్టెప్స్ కనుక ఫాలో అయినట్టయితే రైతుకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా నేను ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యేంత ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు, నేను ఒక 3 స్టెప్స్ ఫాలో అవుతానంటే మనం చెప్పాల్సింది ఏంటంటే స్టెప్ 1 స్టెప్ 3 స్టెప్ 4. ఎవరికైనా కావాలంటే టేబుల్ తీసుకోండి. ఎందుకంటే చాలా మంది మాక్సిమం అడుగుతూ ఉంటారు మనకి 90 to 120 డేస్ 90 నుంచి 120 రోజుల క్రాప్ సైకిల్లో ఈ ప్రొడక్ట్స్ ని ఈ విధంగా మనం యూజ్ చేసినట్టయితే రైతుకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ అంత ఆర్థిక స్వతంత్రం కనుక రైతు దగ్గర లేదు అంటే స్టెప్ 1 స్టెప్ 3 అండ్ స్టెప్ 4 ఈ 3 స్టెప్స్ కనుక ఫాలో అయినట్టయితే రైతుకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం దొరుకుతుంది. గుడ్ మార్నింగ్.